హాయ్ నిన్న వాటే మ్యాచ్ అండి ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఎక్సలెంట్ అండి. అసలుకి ఎవరు ఊహించలేదు. పిచ్చి నార్మల్గా ఉంది, లేకుంటే మంచి బ్యాటింగ్ ట్రాకు, ఎలాంటి స్వింగ్ కానీ లేకుంటే ఎలాంటి ఆగిరావడం కానీ ఎలా ఉండదు, క్లియర్గా బౌన్స్ ఉంటుంది, బ్యాట్మెన్కి క్లియర్గా వస్తుంది అనుకున్నారు. కానీ అలాంటి పిచ్చిలో జస్ట్ ఒక 200 కొట్టొచ్చు, లేకుంటే 210 220 కొట్టొచ్చు అనుకున్నారు. కానీ 277 పరుగులండి. ఇది వన్డే మ్యాచ్ కాదు, T20 మ్యాచ్. 277 పరుగులు అయితే చేశారు. దీనిలో ముఖ్యంగా అయితే మనం మాట్లాడుకోవాల్సింది అభిషేక్ శర్మ. ముందు స్టార్ట్ చేసింది ట్రావిస్ హెడ్ని ఏదైతే 50 చేశాడో దాని తర్వాత కొనసాగింపుగా అభిషేక్ శర్మ కొనసాగించాడు. దాన్ని కంటిన్యూషన్గా ముగింపు మటుకు క్లాస్ని ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాము, గెలిపించాల్సిన మ్యాచ్ని అయితే లాస్ట్లో అవుట్ అయ్యి ఆ మ్యాచ్ ఓడిపోయాం మనమైతే. కానీ ఈ మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు, 80 పరుగులు అయితే చేశాడు. మళ్ళీ వరుసగా 2 హాఫ్ సెంచరీలు అయితే చేశాడు క్లాస్ని అయితే. ఇంకా అభిషేక్ శర్మ కూడా మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఎక్సలెంట్గా ఆడాడు. అతను కూడా ట్రావిస్ హెడ్ అసలు స్టార్టింగ్ పవర్ ప్లేలోనే మీకు దాదాపు 80 పరుగులు వచ్చినాయి 6 ఓవర్లకే. ఎక్స్ట్రాడినరీ. మనం ముందే అనుకున్నాం 240 230 ఈజీగా వస్తాయి అనుకున్నాం. కానీ 277 పరుగుల దాకా అయితే క్లాస్ని తీసుకెళ్ళగలిగాడు మ్యాచ్ని అయితే అక్కడ దాకా. ఇంకా ఇది వరల్డ్ రికార్డ్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఏ ఫ్రాంచైజీ కూడా ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే కదా, ఐపీఎల్ చరిత్రలో 243 పరుగులు ఆర్సీబీ పేరు మీద ఉంది. 263 పరుగులు ఆర్సీబీ పేరు మీద ఉంది. కానీ దాన్ని అయితే దాటేశారు మన ఎస్ఆర్హెచ్ అయితే. 277 పరుగులు అయితే చేసింది. ఇంకా ఆ తర్వాత సూపర్ జైంట్ అంతకుముందు ఉంది కదా, సూపర్ జైంట్, అది కూడా 250 పరుగులు చేసింది. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ వాళ్ళే మళ్ళీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 245 పరుగులు ఒకటి ఉంది. మళ్ళీ సూపర్ కింగ్స్ కూడా మళ్ళీ 240 పరుగులు. అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ 100 వాటన్నిటిని దాటేసింది. హైయెస్ట్ వచ్చేసి ఇప్పటివరకు ఐపీఎల్లో ఇదే. ఇంకా దీన్ని దాటాలంటే చాలా కష్టం. ఇంకా ఏదైతే ప్రీమియర్ లీగ్స్ చాలా జరుగుతున్నాయో, బిగ్ బాస్ కావచ్చు, కరేమియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, అలానే బంగ్లాదేశ్, అలానే పాకిస్తాన్, ఇలా చాలా రకరకాల ప్రీమియర్ లీగ్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇంత హై స్కోర్ లేదు. ఇదే హై స్కోరు. వరల్డ్లో జరుగుతున్న T20 మ్యాచ్లు అన్నిటి కూడా హైయెస్ట్ ఇదే ప్రీమియర్ లీగ్స్లో. కాబట్టి ఇది కొత్త రికార్డు సృష్టించారనుకోవచ్చు ఎస్ఆర్హెచ్ టీం అయితే. ఇంకా దీనికి పోటాపోటీగా అయితే మళ్ళీ అక్కడ ముంబై ఇండియన్స్ ఏం తక్కువ తినలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో 200 210 దాకా వస్తారనుకుంటే, కొంచెం మంచి ఒక 50 పరుగులు మార్జిన్తో గెలుస్తారనుకుంటే 31 పరుగులతో అయితేనే మనం మ్యాచ్ అయితే గెలిచాము. ముంబై ఇండియన్స్ కూడా దాదాపు 246 పరుగుల దాకా అయితే వచ్చారు వాళ్ళు. దీన్ని ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి నాకు తెలిసి హార్దిక్ పాండే కారణం అనుకుంటున్నాను. ఎందుకంటే అతను వీరులాగా వచ్చేసి అయితే 20 బాల్లో 24 కొట్టాడు. అందరూ 250 స్ట్రైక్ రేట్తో ఆడుతుంటే అతనైతే మరి తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఎందుకంటే అక్కడే డిఫరెన్స్ అనిపించింది నాకైతే. లేకుంటే వాళ్ళు కూడా నియర్ వచ్చేసేవాళ్ళు, చాలా క్లోజ్గా వచ్చేవాళ్ళు మ్యాచ్కి అయితే. ఎందుకంటే హార్దిక్ పాండే ఇంతకుముందు 7వ ప్లేస్లో వచ్చాడు. నాకు తెలిసి టిమ్ డేవిడ్ని పైకి పంపించుంటే టిమ్ డేవిడ్ మంచిగా ఆడాడు. ఎందుకంటే తక్కువ బాల్లోనే మంచి స్కోర్ అయితే చేయడం చూసాం. 40 స్కోర్ అయితే చేయడం చూసాం తక్కువ బాల్లో. 200 పైన స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేసుకుంటూ ఆడి వచ్చాడు. అతను కొంచెం అప్ ది ఆర్డర్ పంపించుంటే బాగుండేది. హార్దిక్ పాండే కొంచెం దిగొచ్చుంటే తిలక్ వర్మ వాళ్ళిద్దరు మంచి కాంబినేషన్లో ఇంకా కొంచెం ఎస్ఆర్హెచ్ని భయపెట్టే విధంగా దగ్గరకు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ హార్దిక్ పాండే అయితే అంత స్లోగా ఆడడం చాలా ఇబ్బంది కలిగిపోయింది. అందుకే మ్యాచ్ ఓడిపోయింది అనుకుంటాను ఆల్మోస్ట్. అంత టార్గెట్ని కష్టం చేంజ్ చేయడం ఎస్ఆర్హెచ్ కూడా అందుకే ధీమాగా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. తిలక్ వర్మ మళ్ళీ ఇండియన్ బ్యాట్స్మెన్ ఎక్సలెంట్గా ఆడాడు. అతను కూడా 64 పరుగులతో అయితే విజృంభించాడు అనుకోవచ్చు. ఆ మ్యాచ్ని అక్కడ దాకా తీసుకొచ్చాడు, మ్యాచ్ గెలిపించేంత పని చేశాడు తిలక్ వర్మ అయితే. ఇంకా ఆ తర్వాత ఇషాంత్ కిషన్ కూడా మంచి స్టార్టప్ ఇచ్చాడు. ఆ స్టార్టప్ అయితే వెంటనే అవుట్ అయ్యాడు. అయితే అవుట్ కాకుండా ఉంటే కొంచెం బెటర్గా ఉండేదేమో. అతను కూడా అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అలానే ఇషాంత్ కిషన్ వల్ల అయితే మ్యాచ్ అయితే వాళ్ళు 246 దాకా అయితే రావడం చూసాం. అది కూడా ఒక రికార్డు. ఈ మ్యాచ్లో ఎక్కువ రికార్డులు మాత్రం పోయినాయి. ఎందుకంటే 36 సిక్స్లు రెండు టీంలు కలిపి 36 సిక్స్లు అయితే కొట్టడం చూసాం. ఒక మ్యాచ్లో, ఒక T20 మ్యాచ్లో 36 సిక్స్లు అంటే చాలా హ్యూజ్. ఇది కూడా ఒక రికార్డు. ఇలా రికార్డులు అయితే పెట్టేశారు ఎస్ఆర్హెచ్. ఈ రికార్డులు కష్టం ఇప్పట్లో నాకు తెలిసి తొలగిపోవు. ఎలాంటి బ్యాటింగ్ ట్రాక్ అయినా ఖచ్చితంగా ఎక్కడో తడబడతారు. భారీ షాట్లు అయినప్పుడు ఖచ్చితంగా మిస్ టైం అవుట్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడైతే 2 టీములు కూడా పెద్ద వికెట్లు అయితే కోల్పోలేదు. ఎస్ఆర్హెచ్ కోల్పోయింది 3 వికెట్లే, అలానే ముంబై ఇండియన్స్ కోల్పోయింది కూడా 5 వికెట్లే. అంత భారీ స్కోర్లు అయితే చేశారు. వన్డే మ్యాచ్ లాగా ఉన్నాయి. 277 పరుగులు, 240 పరుగులు అంటే వన్డే మ్యాచ్ లాగానే ఉన్నాయి నాకైతే చూడటానికి. కానీ ఇది T20 మ్యాచ్. ఎక్సలెంట్. ట్రావిస్ హెడ్ మన ఫస్ట్ మ్యాచ్లో మిస్ అయ్యాము. ఇక్కడైతే క్లియర్. ఎందుకంటే మన ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ గెలిపించాడు. అతనే మెయిన్ లీడ్ రోల్గా ఉన్నాడు. అలాంటి ప్లేయర్ని మన పక్కన కూర్చోబెట్టాల్సి వచ్చింది. కానీ ఇక్కడ మార్కో యాన్సన్ పక్కన పెట్టి అయితే అతనైతే తీసుకొచ్చారు. అతనైతే దానికి న్యాయం చేశాడు అనుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి అతన్ని మొఫకా అని యాక్చువల్గా 17 సంవత్సరాలు 18 సంవత్సరాల కుర్రాడైతే వచ్చాడు. 3వ అతి చిన్న వయసు ఐపీఎల్ ఆడుతున్నాడు.
అండర్-19 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా తరపున అయితే ఆడాడు. అతన్ని అయితే పిచ్చ కొట్టుడు కొట్టారు బాబు. కొత్త కుర్రాడు, ఫస్ట్ స్టార్టింగ్లోనే అతనికే బౌలింగ్ ఇచ్చారు ఓపెన్ చేయమని. అతన్ని అయితే ఆడుకున్నారు ఒక ఆట అయితే. ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్లో బౌలర్స్ గురించి మాట్లాడడానికి ఏమి లేదండి. ఇక్కడ ఇంకా అందరైతే 277 పరుగులు 240 అంటే అందరూ గట్టిగానే వాయించినట్టు బౌలర్స్ అందరినీ కూడా ఎందుకు ఈ మ్యాచ్ ఆడామనుకుంటారు వాళ్ళు అయితే. కానీ ఈ మ్యాచ్లో కూడా బెస్ట్ అకాడమీతో వేసిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అది ఒకటి బుమ్రా వచ్చేసి ఒక ఓవర్గా 9 పరుగులు ఇచ్చారు. 9 పరుగులు అంటే ఈ మ్యాచ్లో గొప్ప అనుకోవచ్చు. స్టార్టింగ్ 2 ఓవర్లు అసలు బౌండరీ వేయలేదు. ఒక పక్కన అందరినీ బౌండరీలు కొడుతున్నారు, కానీ బుమ్రాని అయితే చాలా జాగ్రత్తగా ఆడారు. కానీ 3వ ఓవర్లో అయితే క్లాస్ని వదిలిపెట్టలేదు. క్లాస్ని అయితే బౌండరీ 6 తోటి అయితే బుమ్రాని కూడా కొట్టడం చూసాం. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్ఎస్ తరపున అయితే అతను కూడా 8.8 ఇచ్చాడు పర్ ఓవర్కి అయితే. అతను కూడా చాలా 2 వికెట్లు కూడా తీయడం, ముఖ్యమైన వికెట్లు తిలక్ వర్మది అలానే రోహిత్ శర్మ వికెట్ అయితే తీయడం చూసాం. ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ని అయితే అవుట్ చేశాడు ప్యాట్ కమిన్స్ని అయితే. వీళ్ళిద్దరే కొంచెం సీనియర్ బౌలర్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడారు, అలానే జాగ్రత్తగా కూడా వేశారు వీళ్ళైతే బౌలింగ్ అయితే. వీళ్ళిద్దరు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా 10 పైన అయితే రన్స్ ఇచ్చారు పర్ ఓవర్కి అయితే. ఇది ఓవరాల్గా చూద్దాం. మరి ఎస్ఆర్హెచ్కి అయితే ఒక విజయం అయితే వచ్చింది, కానీ ఇంకా కొంచెం మార్జిన్ ఎక్కువ వచ్చుంటే బాగుండేది. ఎందుకంటే రన్ రేట్ ముఖ్యమవుద్ది. నెక్స్ట్ మ్యాచ్లు జరగబోయేది క్లోజ్కి వచ్చినప్పుడు ఐపీఎల్ ఎండింగ్స్ వచ్చేసరికి రన్ రేట్ చాలా ముఖ్యమవుద్ది. కానీ ఇలాంటి మ్యాచ్లు రన్ రేటు వాళ్ళు 200 లోపే ఆల్అౌట్ చేయాల్సింది. అంటే ఆల్అౌట్ చేయకపోయినా కనీసం 200 లోపు కట్టడి చేయాల్సింది. కానీ ఆ పిచ్ అలా ఉంది. మన బ్యాట్స్మెన్స్ కూడా ఆడారు కాబట్టి ఎస్ఆర్హెచ్ తరఫున ఇద్దరు సమన్వయం చేశారు. నేను అనుకోవటం హార్దిక్ పాండ్యా వాళ్ళే మ్యాచ్ ఓడిపోయింది నేనైతే చెబుతున్నా. ఎందుకంటే అతను 20 పరుగులు 20 బాల్స్లో 24 కొట్టడం ఏంటి అలాంటి పిచ్ పైన. ఇంకా మనం అండర్ డాగ్గా ఉన్న మార్కర్ మర్చిపోయాం. యాక్చువల్గా మార్కర్ అయితే యాంకర్ రోల్గా నిలబడ్డాడు ఒక పక్కన అయితే. ఎందుకంటే ఒక పక్కన అభిషేక్ శర్మకి సపోర్ట్గా నుంచున్నాడు, సింగిల్ తీసి అభిషేక్ శర్మకి సింగిల్ ఇచ్చాడు. అలానే మళ్ళీ తర్వాత వచ్చిన ఈ క్లాసిన్కి కూడా ఒక సింగిల్ తీసి ఇవ్వడం చూసాం. అలా అయితే అతనైతే సహకారం అందించుకుంటూ వచ్చాడు. యాంకర్ ఒక సైడ్ కూర్చొని అతను కూడా 150 స్ట్రైక్ కూడా ఆడడం చూసాం. అంత ఈజీగా లేదు, 40 పరుగులు చేశాడు, కానీ ఇంత 150 స్ట్రైక్ కొడితే ఆడాడు, మంచిగానే ఆడినట్టే. కాబట్టి మంచి యాంకర్ రోల్ అయితే పోషించాడు. ఒక పక్కన వికెట్ పడకుండా అయితే వాళ్ళు ఫాస్ట్గా ఆడుతుంటే ఇతనైతే చూస్తూ ఉన్నాడు ఒక ఎండ్లో అయితే. ఇది ఓవరాల్గా చూద్దాం. మరి ఇలాంటి మ్యాచ్లు ఇంకా చాలా రాబోతున్నాయి తెలుస్తుంది. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.